సార్ భాస్కర్ గారు మూవీస్ చూసుకుంటే రియల్ లైఫ్లోంచి కానీ లేకపోతే మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్లో కానీ సినిమాలు వస్తూ ఉంటాయి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. కానీ జాక్ ఎట్లా? జాక్ అంతే. జాక్లో అంటే జాక్లో నేను చెప్పబోయే థీమ్ ఏదైతే ఉందో అది నా గురించి నేను ఫీల్ అయిన విషయమే. దాని తర్వాత చూస్తే నాకు ఇలాంటి ఒక థాట్ వచ్చింది, ఇలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నాకే ఉందా అందరికీ ఉందా అని దాని తర్వాత అలా రీసెర్చ్ చేసి ఆలోచిస్తున్నా. దాని తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరిలో ఇదే ఇష్యూ ఉంది. సో అనదర్ స్మాల్ థింగ్ మనం నెగ్లెక్ట్ చేసేసి మనం అందరూ స్ట్రగుల్ అవుతున్నాం. ఓకే. సో అది అవ్వకూడదు అన్నది ఒక థాట్ ప్రాసెస్ కింద అలా స్టార్ట్ అయ్యి అలా 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 డెవలప్ అయింది ఈ కథ. సార్ ఫ్లాప్ వచ్చిన తర్వాత ఏదైనా సినిమా ఫ్లాప్ వస్తే బ్రేక్ రావటం సహజం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమా హిట్ వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోవటం. భాస్కర్ గారు చెప్తే ఆయన బాగా లేట్గా రాస్తారు, 2 సంవత్సరాలు రాస్తారు, 3 సంవత్సరాలు రాస్తారంట. ఏంటి సార్ సక్సెస్ వచ్చిన తర్వాత అంత గ్యాప్ తీసుకుంటారు? ఇప్పుడు రాయడం నా ఇష్యూ కదండి, నేను రాసుకుంటాను నాకు నచ్చేతో. యాక్చువల్లీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఏంటంటే నాకు రాయడమే. ఆ రాసే పీరియడ్ ఏదైతే ఉందో అదే నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎలా అంటే బ్రెయిన్ స్టామ్ చేసి 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 ఓకే ఇదా అదా మనం ఇది అనుకుంటున్నాం, ఇది కరెక్టా ఇది కాదా, ఓకే ఇది ఒక కథగా క్యారెక్టర్స్గా ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్గా దాన్ని తీసుకురావడం అన్నది ఒక బ్రెయిన్ స్టామ్ చేస్తూ ఉంటాం కదా. ఆ పేస్ నాకు చాలా ఇష్టం. నేను అలా రాస్తూనే ఉంటాను. నాకు నచ్చి రాసి దాని తర్వాత ఫిల్మ్ మేకింగ్ ఏముందండి, ఈజీ అండి. ఎంతో కొంత స్పాట్లో వెళ్ళామా ఆ రోజు ఫిజికల్ కష్టాలు లేదా ఇంకోటి వాట్ ఎవర్ రాసింది 100% వచ్చేయాలన్న తప్పన కోపం ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. అవన్నీ వేరే సైడ్. బట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్నది రైటింగ్ స్టేజ్లోనే ఉంటుంది. అండ్ నేను ఒరిజినల్ కంటెంట్ రాస్తాను కాబట్టి ఒక ఐడియా ఇప్పుడు నా గురించి ఒక ఫీలింగ్ వచ్చిందంటే దాన్ని పట్టుకొని దాని తర్వాత మిగతా అన్ని చుట్టి తిరిగి తీసుకురావాలి. క్యారెక్టర్ రాయాలి. దాని తర్వాత నేను చాలామందిని చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. దాంట్లో నుంచి ఒక్కొక్కటి పుడతా ఉంటాయి. దెన్ దాన్ని అన్ని డాట్స్ అన్నీ పెట్టి డాట్స్ని కనెక్ట్ చేయాలి. అది కొంచెం టైం పడుతుంది. అందుకే టైం సార్